నైరుతి బంగాళాఖాతం తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ తమిళనాడు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. అలాగే ఏపీ తీర ప్రాంతం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వచ్చే వారం రోజులు ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వర్షాలు ఇప్పుడల్లా వదిలే సూచనలు కనపడట్లేదు. గత 20 నుంచి 25 రోజుల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక గ్రామంలో వర్షాలు పడతానే ఉన్న నేపథ్యం. దాదాపుగా గత 20-25 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా వానలు వీడే పరిస్థితి కనపడట్లేదు. ఇప్పటికే నీటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలా మారి ఆ గేట్లు మొత్తం కూడా ఎత్తి లక్షలాది క్యూసెక్కులు సముద్ర పాలవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరలా ఆ వర్షపాత నమోదుతో ఒక్కసారిగా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలతో పాటు కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ తో ప్రభుత్వము, అధికారులు అప్రమత్తమైన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పలు జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ అయింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలతో, పిడుగులతో కూడిన హెచ్చరికలను రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే గత 3 రోజులుగా కూడా భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పడతా ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఆ భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ ఊపందుకున్న పరిస్థితి ఉంది. రాత్రి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు అయితే పడిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికతో ఆంధ్రప్రదేశ్ లో అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. ఆ పిడుగులతో కూడిన భారీ వర్షాలతో ఒక్కసారిగా అధికారుల అప్రమత్తతో కొంత మేరకు ఎక్కడ లోతట్టు ప్రాంతాలు కానీ, అలాగే నీటి మునిగే ప్రాంతాలు కానీ, అలాగే పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు కానీ కాలువల తీత పనులు యుద్ధ ప్రాతిపదికన తీసేందుకు కూడా ప్రతి ఒక్కరు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సూచించిన పరిస్థితి ఉంది. దీని మీద నిన్న సాయంత్రం ప్రభుత్వం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఉమ్మడి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఈ యొక్క జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అలాగే భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పలు ప్రాంతాల్లో ప్రజలు చెట్ల కింద ఉండొద్దంటూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కనపడతా ఉన్నాయని తెలిపింది వాతావరణ శాఖ. మిగతా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం చూసుకుంటే 5 గంటల తర్వాత కోనసీమ జిల్లా మమ్మిడివారంలో 79.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా గుట్లపల్లిలో 60 మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నెల్లూరు జిల్లా జలకందిలో 35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. దీంతో వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసిందని చెప్పుకోవచ్చు. వాతావరణంలో
కొంత మేరకు అల్లకల్లోలం కూడా ఉంటదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర వైపు ఎక్కువగా అవకాశాలు పడే ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఉత్తరాంధ్రలో ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు నిన్న సాయంత్రం పడినప్పటికీ అధికారులు నేడు ఆదివారం కూడా ఈ యొక్క ఉత్తరాంధ్రలోని ఈ యొక్క జిల్లాలైతే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతం తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తన ఇంకా కొనసాగుతున్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తమిళనాడు దాని పరిసర ప్రాంతాలలో సగటున సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున విస్తరించినట్టు ఆ వాతావరణ శాఖ పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తీర ప్రాంతం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొరియన్ ప్రాంతం వరకు కూడా సగటు ఆ సముద్ర మట్టానికి 9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుండటంతో ఈ ద్రోణి యొక్క ప్రభావంతో వచ్చే వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.